అంశాకి వెళ్ళి లెటర్ ఇవ్వడం ఇదంతా కూడా డ్రామా సార్. ఈరోజు అతను భద్రత లేకపోతే అంత సహజగా బయటికి ఎలాగొస్తారు సార్? పోలీసులుగా లేకపోతే అంత బందోబస్తు ఇస్తుంటే మాకు భద్రత లేదు, మాకు సెక్యూరిటీ లేదు అనడం చాలా బాధాకరంగా ఉంది. పోనీ ఇతనేదో ప్రజల కోసం మంచి చేయడానికి బయటకు వస్తున్నారా? అక్కడ శ్రీకాకుళం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి ఓపెన్ చేస్తారని తెలిసి సేదర్ అప్పలరాజు మాజీ మినిస్టర్ అయిన వాళ్ళ అప్పలరాజు యాక్సిడెంట్, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిన దానికోసం ఎవరైతే చనిపోయారో యాదవ్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా సేదర్ అప్పలరాజు కొడుకుని పరామర్శించడం ప్రజలు చాలా బాధపడ్డారు సార్. ఎందుకంటే ఒక పేద కుటుంబం ఇద్దరు పిల్లలతో, చంటి పిల్లలతో బాధపడుతున్న ఆవిడ కన్నీళ్లు చూడాలి తప్ప ఒక పెద్ద సేదర్ అప్పలరాజు గారు ఒక మాజీ మినిస్టర్ అయ్యి ఉండి ఆ అబ్బాయి చిన్న పిల్లోడు అని చెప్పడం, ఏదైతే గొర్రెల కాపరి ఉన్నాడో అతనికి 48 సంవత్సరాలు ఇంటిపోయి వయసు అయిపోయింది అనడం, ప్రజలందరూ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం సార్. మనం ఏదైనా మంచి పని చేస్తే పేదవాడి కోసం పని చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే గొర్రెల కాపరి అతను చనిపోయాడో అతని ఇంటికి వెళ్ళి ఆవిడని ఆదర్చి వాళ్ళ ఇంటికి ఎంతో కొంత ఒక 5 లక్షలు 10 లక్షలు మీ పార్టీ తరఫున మీ తరఫున ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడిన. సరే సార్, అది ఓకే. ఓకే ఓకే శ్రీనివాసరావు గారు, అది ఓకే. ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించినటువంటి నిన్న మనం చూసే ఒక నిమిషం నిన్న దేవరప్ప చెప్పండి. ఇప్పుడు దేవరపల్లి వెళ్ళారు, ఆ పొగాకు రైతులు కూడా ఈరోజు మీరు చూసి ఉంటారు లైవ్ లో. ఇతను వచ్చిన వల్ల మాకు లాభమే ఉండదు, మాకు అన్యాయం జరుగుతుంది తప్ప పొగాకులన్నీ కుమ్మేసి దాన్ని నాశనం చేసి ఎవరో టిఫిన్ కొట్టుంటే ఆవిడ మీద కూడా తిరగబడి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళ అరాచకాలు సృష్టిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రశాంతత లేదు సార్. వీళ్ళు వెళ్ళి ఏదైనా చేయాలనుకుంటే జనాలు రప్పించకుండా జగన్మోహన్ రెడ్డి తక్కువ జనం తెలితే ఏదైనా చేయడానికి అతను సాయం చేయడానికి బాగుంటది. వీళ్ళు పక్క నుంచి జనాలు రప్పించి ఆ జనాల తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సైకిల్లాగా అక్కడ ఎరవేయడం, రోడ్ల మీద మీరు రఫారా పాడించడం, మరి ఇది ఎంతవరకు శుభం మీరు చెప్పండి సార్. ఎందుకంటే మనం స్వతంత్రంగా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భద్రత లేదంటున్నారు. భద్రత లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టగలరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జెట్ క్యాటగిరీ ఏదో ఇచ్చారు గతంలో అంటున్నారు, అతనికి ప్యాన్ ఆన్ ఉంది, అలిపిరిలో బాంబు పెట్టి పేల్చారు. అందుకోసమైన ఆ రోజు సెంట్రల్ నుంచి అతనికి అప్పుడు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా అందరు సీఎం మాజీ సీఎం ఉందో అదే పార్లమెంట్ ఇస్తారు తప్ప ఇతనికి ఏమైనా ఏదో బాంబు పేల్చి కనుంటే ఈరోజు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి వారం లేక ఏం చేయాలో తెలియక నేను పని యాగ చేసి కులాలని మతాలని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి అలాగే ప్రవర్తిస్తున్నారు తప్ప ఎక్కడో కూడా శాంతి భద్రత అన్ని బాగానే ఉన్నాయి. రాష్ట్రం అంతా అభివృద్ధిలో పథంలో ముందుకెళ్తుంది. దాన్ని వారం లేక ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గోపాల్ రెడ్డి గారు, ఓకే సార్, ఓకే శ్రీనివాసరావు గారు మళ్ళీ వస్తా. మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ప్రతిసారి కూడా మనకి అది ఒకటి ఉంది, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. లోపల నేను వేరే గెస్ట్కి వెళ్తాను. ఒక చిన్న బ్రేక్ ఉంది సార్. బ్రేక్ తర్వాత మనం